హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మసూర్ దాల్ అంటే ఎర్రపప్పుతోని ఒక మంచి మసాలా పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి తప్పక ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక టీ గ్లాస్ అంతా పప్పు నానబెట్టానండి, వాష్ చేసుకొని. ఎర్రపప్పు ఇది చేయడానికి టైం ఏం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఆనియన్స్, టొమాటోస్, కరివేపాకు, ఇంకా మిర్చి ఉంది, అండ్ పుదీనా కూడా తీసుకున్నాను. ఇక్కడ ప్యాన్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇంగు ఉంటే తప్పకుండా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ దంచి వేసానండి. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, పుదీనా, కరివేపాకు అండ్ టొమాటోస్ అన్నీ వేసేసుకొని మనం సాటే చేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో అన్నీ గ్రీన్వి యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది పప్పులో. సాల్ట్ వేసుకున్నాను, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. పుదీనా కంపల్సరీ వేసుకోండి పప్పులో, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పసుపు ఇంకా కారం వేసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను, కారం ఒక 3 teaspoons వరకు వేసుకున్నాను. మీరు ఎంత స్పైస్ తినాలంటే కారం అనేది యాడ్ చేసుకోండి. ఈ పప్పు చపాతీ, పూరి, రైస్లోకి దేంట్లో అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు యాడ్ చేస్తున్నానండి. వాటర్ డ్రైన్ చేసుకొని పప్పు యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం పప్పు. చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుంది పప్పు ఉడకడానికి, కానీ టేస్ట్ బాగుంటుంది ఇది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. మీరు తినేదైతే ఫుల్ స్పూన్ అన్న వేసుకోండి. సో అంతా మిక్స్ చేసుకుందాం. ఆ గరం మసాలా వేయగానే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఫైనల్లీ వాటర్ వేసుకుందాం. వాటర్ కొద్దిగా వేసుకోండి, జస్ట్ పప్పు నానే వరకు, జస్ట్ ఫస్ట్ లేయర్, పప్పు లేయర్ నానే వరకు వేసుకోండి అంతే. మరి ఎక్కువ టూ మచ్ వాటర్ వేసుకోకండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 5 minutes ఉడికించుకుంటే పప్పు మనకి రెడీ అయిపోతుంది. చూసారా, వాటర్ అంతా పప్పు అబ్జర్వ్ చేసుకుంది, పప్పు కూడా మంచిగా ఉడికింది. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇక్కడ ప్లేట్లో పులావ్ ఉంది, రైతా ఉంది, అండ్ పప్పు ఉంది. అన్ని వెజిటేబుల్స్ వేసి నేను పులావ్లో చేశానండి. సో ఈ మసాలా పప్పుతోని ఆ పులావ్ సూపర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ రైతాలో కొద్దిగా సాల్ట్ అండ్ కారం స్ప్రింకిల్ చేశాను, ఇంకా మోర్ బాగుంటుంది. సో తప్పక ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.